రెండో శుక్రవారం సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో అమ్మవారు బంగారు చీరలో భక్తులు దర్శనమివ్వడం జరిగిందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 2-4 శుక్రవారంలో అమ్మవారి బంగారు చీరలో దర్శనమివ్వడం జరుగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, శుక్రవారం భక్తులు రావడం జరుగుతుందని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, దంగేటి సతీష్, ఎడ్లపల్లి కొండ, గొల్లపూడి సుందర్ కుమార్, పద్మనాభం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాయ నమః. శ్రీమాత్రే నమః. కాకినాడ నగరంలోనే కాకుండా జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించడం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ అమ్మవారిని సువర్ణ కవచం అంటే బంగారు చీర అలంకరణలో అలంకరించడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారు, అదేవిధంగా ఇతర సభ్యుల సమక్షంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ శ్రావణ మాసంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి సామూహిక వరలక్ష్మి వ్రత పూజ ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన కాకినాడ శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారి సూచనలు సలహాలు తీసుకుని ఆ యొక్క కార్యక్రమానికి మేము దాతల మరియు దేవాదాయ ధర్మాదాయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడానికి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే మేము పలు రకాల సూచనలు సలహాలు ఎమ్మెల్యే గారి దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబో రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు 2 నుంచి 3 వేల మందికి అందరి సమక్షంలో కూడా కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేయడానికి గాను ఈ వచ్చే వారం ఈ యొక్క ఎమ్మెల్యే గారితో చర్చించి ఆ యొక్క తేదీని ఖరారు చేసి మీడియా ముఖంగా తెలియపరుస్తామని, అదేవిధంగా వచ్చే వారం పై వారం కూడా ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని ప్రశాంత వాతావరణం దర్శించుకోవడానికి సామాన్య భక్తులే విఐపీలుగా మేము ఆలయంలో ఇక్కడ అన్ని రకాల నిర్వహణ ఏర్పాట్లు చేయించున్నాం. మా ఆలయం తరపున భక్తజన కోటికి కూడా శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ సార్. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని బంగారం చీరలో అలంకరించడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. అలాగే తొందరలో 3వ శుక్రవారం 4వ శుక్రవారం కూడా అమ్మవారి అలంకరణ వరలక్ష్మి పూజ కూడా చేయించడం జరుగుతుంది. దానికి కూడా మీకు తొందరలో ఈఓ గారు మన కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈఓ గారికి చెప్పిన ప్రకారంగా అవన్నీ చేయడానికి ఏర్పాటు జరుగుతుంది. అవి కూడా మీకు తొందరగా తెలియపరుస్తామని చెప్పి
మీ ద్వారా ప్రజలందరినీ కూడా తెలియపరుస్తాను.